కాజు పులావ్. కాజు పులావ్ చాలా యమ్మీగా టేస్టీగా ఉంది నేమే. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పులావ్ కాబట్టి నాకు ఎప్పుడు తెలుసు నువ్వు నెయ్యి వాడతావు అనే సంగతి. సో నెయ్యి, అలాగే పులావ్కైనా బిర్యానీకైనా మెయిన్ మనకి ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్, ఇంకా ఉల్లిపాయలు, అండ్ ఇది మనం బ్రౌన్ రైస్ ఉడికించుకుని తెచ్చుకున్నామా? ఎస్, అవును. ఓకే, అండ్ కొత్తిమీర అండ్ మనకి కాజు మెయిన్. ఎస్, మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. అలాగే. ఒక స్పూన్. సో ముందుగా కొంచెం నెయ్యి, అండ్ డైట్ డ్యూరింగ్ మెడికేషన్. సో మెడికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, సో మనకి ఎప్పుడైనా సరే నార్మల్ ఫీవర్స్ అప్పుడు, లేకపోతే కనుక ఎవరైనా సీరియస్ డిసీజెస్తో బాధపడేటప్పుడు కంటిన్యూస్ మెడికేషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం దానికి రెసిపీస్ చూపిస్తున్నాం, అంతే కదా? ఎస్. సో ఈ ఫీవర్ ఇవన్నీ కూడా చాలా నార్మల్. ఎవరైతే లాంగ్ టర్మ్లో మెడికేషన్ యూస్ చేస్తుంటారు, అంటే కొంతమంది కోర్సెస్ ఉంటాయి కదా, లైక్ 3 months కోర్స్, 6 months, అలా లాంగ్ టర్మ్ కోర్స్ ఉన్న మెడికేషన్స్ వాళ్ళకి ఈ రెసిపీస్ చక్కగా హెల్ప్ అవుతాయి. ఓకే, అండ్ ఇప్పుడు దానిలో కూడా మెన్కి ఉమెన్కి సపరేట్ ఉంటాయి అట్లా ఏమన్నా? అలా ఏమి ఉండదు. సో ఎవరికైనా నార్మల్ గానే ఉంటుంది కాబట్టి, ఎవరికైనా ఎఫెక్ట్స్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి, సో సేమ్ రెసిపీస్. ఓకే, సో నెయ్యి అయితే కరిగిపోయింది పల్లవి. నెక్స్ట్ బిర్యానీ ఆకులు. ఓకే, ఓకే. ఇప్పుడు ఇంకొక స్పూన్ హోల్ గరం మసాలాస్, అలాగే జీలకర్ర కూడా, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కాజు ముక్కలు, ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే మనవి, అలాగే పచ్చిమిర్చి, ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేద్దాం. సాల్ట్, అలాగే కొంచెం పసుపు. నెక్స్ట్ రైస్ కూడా యాడ్ చేసేద్దాం. ఆల్రెడీ మనం కుక్ చేసిన రైస్, ఉడికించుకున్న బ్రౌన్ రైస్. ఇందులోనే మనం పుదీనా కూడా వేసేస్తున్నాం. సో ఒక 2 minutes మనం దాన్ని సాట్ చేసేయాలన్నమాట. ఓకే, అండ్ మనకి చిన్నపిల్లలకు కూడా ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి అన్నమాట, డిసీజెస్ లాంటివి. సో అప్పుడు మనం మెడికేషన్ వాడుతూ ఉన్నప్పుడు మరి వాళ్ళకి ఎలా ఉంటుంది డైట్ ప్రాసెస్ అనేది? సో వాళ్ళకు కూడా సేమ్, ఏదైనా సరే వాళ్ళకు కూడా డెలిషియస్ గానే ఇవ్వాలి కాబట్టి, సో ఇదైతే పెద్దవాళ్ళకి పర్ఫెక్ట్. మనం సెకండ్ చూపించే రెసిపీ వచ్చేసి అది పిల్లలకు కూడా పర్ఫెక్ట్. ఓకే, సో 2 చాయిసెస్ తీసుకొచ్చావు అనమాట. ఫైన్ పల్లవి, పులావ్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇంకేమైనా వేయాల్సినవి ఉన్నాయా? ఇంకేం లేదు, మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే, సో ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం. ఓకే అమూల్య, కాజు పులావ్ రెడీ. ఓకే, కాజు పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. కాజు పులావ్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, బిర్యానీ ఆకు, గరం మసాలా దినుసులు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కాజు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, ఉడికించుకున్న బ్రౌన్ రైస్, పుదీనా, కొత్తిమీర,
కాజు పులావ్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, గరం మసాలా దినుసులు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కాజు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, ఉడికించుకున్న బ్రౌన్ బాస్మతి అన్నం, పుదీనా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు పులావ్ రెడీ.